ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. యెషయా గ్రంథము 59 అధ్యాయము 1 వచనం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం టెలిఫోన్ రంగంలో ఎంతో అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు అవి సెల్ టవర్స్ను బట్టి కొన్నిసార్లు సిగ్నల్స్ అందవు సరిగ్గా, కొన్నిసార్లు ఉన్నటువంటి సమస్యలు. అలాగే దేవునికి నీకును మధ్య ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఆయనతో సంబంధం తెగిపోతుంది. దేవుడు నీతో సంభాషించాలని, ఈ సంభాషణ నీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవునితో గల సంబంధాన్ని పోగొట్టుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి వచ్చే చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడుతో సంబంధం కలిగి ఉండినప్పుడు ఆయన రక్షిస్తాడు మనల్ని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మనం ప్రతి ఒక్కరూ ఆయనతో రక్షించబడే విధంగా ఆయనతో సంబంధాలు కలిగి ముందుకి వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును సర్వాధికారి నిరంతరం స్తోత్రార్పుడైన మా తండ్రి, మీకు వందనాలు. ప్రార్థనా పూర్వకంగా మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కాబట్టి నాయనా, మా జీవితాల్లో అనేక మంది రక్షణ పొందుకునే విధంగా, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే విధంగా సహాయం చేయండి. నేను మీతో సత్సంబంధాలు కలిగి జీవించడంలో మీ కృపా కటాక్షం, మీ సన్నిధి మాకు దయచేయమని కోరుకుంటున్నాం. మమ్మలను, మా కుటుంబాలను, నేను సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినపు పనులు, ప్రయాణాలు, పరిస్థితులు, అవసరతలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరు కాచి కాపాడి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అవసరతలన్నీ తీరుస్తారని, ఈరోజు ప్రత్యేకమైన దినాల్లో మీ కృపా బాహుళ్యత మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.